గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు జమీందారుల దగ్గర ఉంటే ఆ భూములు తీసుకొని పేదలకు పంచిపెట్టారు. ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు, ఇండ్లు ఇచ్చిండ్రు, వ్యవసాయానికి భూములు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు. శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు. ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని. మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి? ఇది ఆలోచన చేయాలి. అందుకే నేను మన ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, చదువు ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుంది, సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపుతుంది. ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, సమాజంలో సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు ఇస్తుంది. ఈ ప్రభుత్వం మీకు వసతులు ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకోండి. తద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడమే కాదు, చదువుకోండి, గొప్పగా రాణించండి. ఇవాళ సత్య నాదేళ్ల ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడంటే చదవడం వల్లనే. చదువు లేకపోతే, సాంకేతిక నైపుణ్యం మనలో లేకపోతే ఈరోజు ఎందుకు గొరగాకుండా పోతాం? ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం. చెప్పడానికి బాధగా ఉంది. గంజాయి సరఫరా చేసేవాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు. ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి. ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ. దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది. వ్యసనాల వైపు వెళ్ళకండి. వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. ఒకప్పుడు ఒక కుటుంబంలో 4-5 అన్నదమ్ములు ఉండేటోళ్ళు. ఒకరో ఇద్దరు అక్కరకపోయినా 2-3 బాగుపడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు. ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిల్లగాడో ఒక బిడ్డనో ఉంటుంది. ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే, ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిస అయితే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈ అవకాశాన్ని వాడుకోండి.